కడప జిల్లా కమలాపురం సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆధ్వర్యంలో కమలాపురం నియోజకవర్గ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. కమలాపురం ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీ అధ్యక్షుడిగా రాఘవేంద్ర, కార్యదర్శిగా షేక్ సాదిక్, ఉపాధ్యక్షులుగా మణికంఠరెడ్డి తిలక్, అలాగే సహాయ కార్యదర్శులుగా షేక్ రబ్బానీ, సుబ్బరాయుడు, సాయి, శశికాంత్ నియమిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపైన రాజీ లేని పోరాటం చేయాలి అని, మత కలహాలు లేకుండా మనమందరం ఒకటి అని చాటి చెప్పాలని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులను దోపిడీని అడ్డుకోవాలని వారు తెలియజేశారు. పట్టమని 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక్క పరిశ్రమ కూడా పెట్టిన దాఖలాలు లేవు. పైగా విద్యారంగంలోనే సమూలమైనటువంటి మార్పుల పేరుతో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి, మత ఛాందసవాదాన్ని, అశాస్త్రీయ భావజాలాన్ని చొప్పించేటటువంటి సంస్కృతిని ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకురావడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నాడు. పైగా యూనివర్సిటీలను కూడా బీజేపీ అండ్ సంఘ్ పరివార్ యొక్క కబంధ హస్తాల్లోకి తీసుకోవడానికి నిరంతర ప్రయత్నం సాగిస్తూ ఉన్నాడు. కానీ ఇవాళ విద్యారంగ సమస్యలకు వరకు వచ్చేటప్పటికి విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వము జీడిపిలో 6%, రాష్ట్ర ప్రభుత్వం 10% కేటాయించాలా. తద్వారా ఎడ్యుకేషన్లో మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది పూర్తిగా లోపించింది. మరి రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో చెప్పినటువంటి వాగ్దానాలలో ప్రధానమైనటువంటి ఫీజు రియంబర్స్మెంటు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు పదే పదే చెప్తా వచ్చారు. కానీ ఇప్పటికీ ఏడాది దాటింది. ఫీజు రియంబర్స్మెంట్ పైన ఒక యాక్షన్ ప్లాన్ లేదు. ఈ సంవత్సరం ఇస్తామని, ఈ నెలలో ఇస్తామనేటువంటిది కానీ లేదు. పోయిన ప్రభుత్వము 3 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిందని ఈ ప్రభుత్వమే చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పైన క్లారిటీ ఇవ్వకపోవడం అనేటువంటిది బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఎడ్యుకేషన్ కూడా ఇవాళ కేజీ అధ్యక్షుడిగా రాఘవాను, అలాగే కార్యదర్శి సాదిక్గా, ఉపాధ్యక్షుడిగా మణిను, సహాయ కార్యదర్శిగా రబ్బానీ, ఇలా మాకు ఒక నూతన కమిటీ వేసినందుకు జిల్లా సిపిఐ కార్యదర్శి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో కూడా వాళ్ళకు మౌలిక సదుపాయాల గురించి కూడా దాని మీద కూడా మేము ఎనలేని పోరాటం చేస్తామని, అలాగే విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని, ప్రతి ఒక్క విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయం అయితేనేమి, టీచర్ పోస్టుల భర్తీ విషయంలో అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో అయితేనేమి, పిల్లలకు కల్పిస్తున్నట్టు మధ్యాహ్న భోజనం విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము అందరికీ అందుబాటులో ఉంటాము. ఏ విద్యార్థులకైనా కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా మా వరకు తెలియజేయండి. ఖచ్చితంగా మీ యొక్క సమస్య పరిష్కారానికి మేము ఎల్లప్పుడూ